సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావా. ఓర్పుతో ఉండడం అంత తేలిక కాదు. కనపడ్డ ప్రతివాడి మీద కలియబడిపోవడానికి అహంకారం ఉంటే చాలు. నా అంతవాడిని నేను, వాడికేం తెలుసని తిరగబడిపోతూ ఉంటాడు. కానీ నాకేం తెలుసండి అని ఓర్పు పట్టాలనుకోండి, ఎంతో వినయం ఉండాలి. ఆ వినయం అంత తొందరగా వచ్చేస్తే ఇంకే. అందుకు కదా శంకర భగవత్పాదులు షట్పదీ చేస్తూ అవినయమపనయ విష్ణోహో అని మొదలుపెట్టారు. క్షమ, క్షుత్. క్షుత్ అంటే ఆకలి, అది అంత తేలిక కాదు. అలాగే క్షుదా, దాహం వేసిందనుకోండి, అంత తేలిక కాదు ఓర్చుకోవడం. అటువంటి షడూర్ములలో ఒకటైనటువంటి ఆకలి చేత ప్రాణులన్నీ బాధపడుతున్నాయి. ఎంతమందికి ఎన్నిసార్లు అన్నం పెడతారు? అందుకే సూర్యనారాయణమూర్తి చేసినటువంటి మహోపకారం ఏమిటంటే కొన్నిటికి ఓషధీ తత్వాన్ని కటాక్షించాడు. ఓషధి అంటే అది ఒకసారి తిన్నంత మాత్రం చేత ఆకలి అనబడేటటువంటి రోగాన్ని పరిమారుస్తుంది. రెండు, అది కొద్దిగా మిగిలే అనుకోండి, మళ్ళీ తీసుకెళ్లి భూమిలో పెడితే అపారంగా మళ్ళీ పెరుగుతుంది. అలా పెరగగలిగినది, లోపల ఆకలి అనేటటువంటి వ్యాధిని పోగొట్టగలిగినది ఏది ఉన్నదో దానికి ఓషధి అని పేరు. ఉదాహరణకి ధాన్యం ఉన్నాయనుకోండి, దంపుకుని బియ్యం చేసుకుని తిన్నాం అనుకోండి, అన్నం వండుకుని, ఆకలి తీరుతుంది, శక్తిగా మారుతుంది. ఏది కనపడితే అది తిన్నాం అనుకోండి, అతిసారం వస్తుంది, ప్రమాదం వస్తుంది. ఏది లోపలికి వెళ్ళి జీర్ణమై శక్తిగా మారుతుందో అది పోషిస్తుంది. ఆ పోషకత్వము కలిగినటువంటి వాటిలో ధాన్యము, గోధుమలు, రాగులు, సజ్జలు ఇలాంటివన్నీ చేరుతాయి. అవి ఒక్కసారి పండి తినేసిన తరువాత ఇక మళ్ళీ ఎలా వస్తాయి అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, ప్రమాదం జాతికి. అప్పుడు జీవకోటి నిలబడదు. ఓషధీతత్వం ఉంటుంది. ఒక్క బస్తాడు ధాన్యం దాచుకున్నాడు అనుకోండి, 9 బస్తాల ధాన్యం తినేసిన పండిన 10 బస్తాల్లో ఆ ఒక్క బస్తాలో ధాన్యం పట్టుకెళ్ళి మళ్ళీ భూమిలో వేశాడు అనుకోండి, మళ్ళీ 10 బస్తాల ధాన్యం వస్తాయి. ఓషధి అంటే తినబడినప్పుడు శక్తినిస్తుంది. అదే ఓషధి చిత్రం ఏమిటంటే మళ్ళీ భూమిలో పెట్టినప్పుడు ద్విగుణంగా, బహుళంగా మళ్ళీ వచ్చి లోకము యొక్క ఆకలిని తీరుస్తుంది. అటువంటి ఓషధీతత్వాన్ని ప్రకాశింపచేసిన వాడు ఎవరంటే సూర్యభగవానుడు. ఎవరి ద్వారా చేశాడు అంటే అది కూడా చాలా విశేషమైన భావనతో చేశాడు. ఎక్కడ చెప్పారు ఈ విశేషాలంటే మహాభారతం ఆరణ్య పర్వంలో ధౌమ్యుడు మాట్లాడతాడు. ఆయన చెప్తూ ఉత్తరాయణం అంతా కూడా ఆయన భూమి మీద ఉన్నటువంటి జలాశయములలోని నీటిని, ప్రాణుల యందు ఉన్నటువంటి నీటిని కూడా లాక్కుంటాడు. అంతగా నీటిని లాగుతాడు ఉత్తరాయణం అంతా. దక్షిణాయన ప్రారంభం అయ్యేటప్పటికీ ఒక చేత్తో వర్షం కురిపిస్తాడు, రెండవ వైపు నుంచి 300 కిరణముల చేత దేవతలను, మనుష్యులను, పితృదేవతలను పోషిస్తాడన్ననే. అందులో ఆయన ఏం చేస్తాడంటే చంద్రుడికి ప్రకాశం ఇస్తాడు. అందుకే సూర్యుడు చంద్రుడి మీద ఆధారపడి ప్రకాశిస్తాడు. ఆ సూర్యుడి నుంచి పడినటువంటి కిరణముల చేత చంద్రుడు అమృతత్వాన్ని పొంది సుధాకిరణుడై అమృతంతో కూడినటువంటి కిరణాలని విడిచిపెడతాడు. అందుకే శంకర భగవత్పాదులు ఎప్పుడెప్పుడు సౌందర్యలహరిలో చంద్రుడి గురించి మాట్లాడినా హిమకరహ హిమకరహ అంటూ ఉంటారు. చల్లని కిరణములు కలిగిన వాడు అని.